ఈ మధ్య కాలంలో తెలంగాణలో చూసుకున్నట్టయితే విచారణ మీద విచారణలు అయితే జరుగుతున్నాయి. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం దావోస్లో ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చారు. హరీష్ రావు గారు అటెండ్ అయ్యారు. 7 గంటల పాటు విచారణ జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే ఇప్పుడు కేటీఆర్ గారు విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి. మరి ఇప్పుడు ఈ విచారణలు ఎంతవరకు కరెక్ట్గా జరుగుతాయి, మరి ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, విచారణల మీద విచారణలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో. మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. చాలామంది అనేది ఏంటంటే ఎలక్షన్స్ వస్తున్నాయంటే చాలు ఏదో ఒక విచారణ పెట్టేసి వీళ్ళని ఊరికే విచారణలకు పిలుస్తున్నారు అని చెప్తున్నారు. కానీ అందులో ఎట్లాంటి వాస్తవం లేదు. అందులో అసలు విచారణలో క్వశ్చన్స్ కూడా సరిగా అడగట్లేదు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. సార్, నిన్న చూస్తేనేమో హరీష్ రావు గారి విచారణ, ఈరోజు చూస్తేనేమో మరి కేటీఆర్ గారి విచారణ. మరి దీన్ని ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు మీ చుట్టపోళ్ళు వచ్చారు, నీ ఇంటికి వచ్చి ఒక కార్డు ఇచ్చారు. కార్డు ఇచ్చి బయటికి వెళ్ళిపోతుంటే మీ ఆడపడుచు ఎక్కడుందమ్మా అని అడిగారు అనుకో. మా ఆడపడుచు మా ఇంటికే వచ్చిందంటే సిట్టోళ్ళు మళ్ళీ వెనకొచ్చి మీ ఆడపడుచు కారు కూడా నీకే ఇస్తానమ్మా ఇచ్చేయంటే, లేదా పిలుస్తాను లోపటే ఉందంటే మీ ఆడపడుచుని పిలిస్తే వాళ్ళు బొట్టెట్టి అమ్మ మళ్ళీ మీ ఇంటి దాకా ఎందుకు వెళ్ళడం, తప్పకుండా మీ వదినతో పాటు అని చెప్పినట్టే ఉంది. హరీష్ రావుని పిలిచారు కదా, ఆయన కూడా పిలిచిండి. నాకు అక్కడ ఆవేశం తగ్గుద్ది అన్నట్టుంది. ఎందుకంటే 10 రోజులు పనికార పథకం పోలీసు వాళ్ళకి ఏడు చేయాలి. సత్యనారాయణ గారి స్థాయిని మొన్నటి నుంచి చెప్తున్నాను, ఒక మెట్టు ఎలా తగ్గించాలన్న దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు చాలా కృతనిశ్చయంతో ఉన్నారని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళిద్దరికీ ఇచ్చిన నోటీసులు విట్నెస్లు. ఎవరికి విట్నెస్లు ఇల్లు? ఒక కోర్టులు ఫాలో అవరా? సుప్రీంకోర్టు హైకోర్టులు డైరెక్షన్స్ ఏమున్నాయో విచారణ జరపొద్దని చెప్పారు. విచారణ జరపడం కాదు, ఎవడు కంప్లైంట్? ఇప్పుడు నా మీద కంప్లైంట్ ఇస్తేనే కదమ్మా ఆయన పిలిచి, అరే బాబు కంప్లైంట్ ఇచ్చింది, నువ్వు ఉన్నావు ఆ రోజు వీడియో చేస్తున్నప్పుడు అమ్మాయిని ఏమైనా అన్నాడా ప్రసాద్ గడు, లేకపోతే ఏదైనా చేసాడని అడుగుతారు కదా. ఆ విట్నెస్ని పిలిస్తే, సార్ నీకు నోటీస్ ఇవ్వలేదు, నువ్వు నా మీద కంప్లైంట్ ఇవ్వలేదు, ఆయన పిలిచి ఏం జరిగిందో చెప్తావా అంటే, చిన్నప్పుడు మా బాప చెప్పేది ఇంట్లో కూర్చుని చందమామ రావే జాబీలు రావే ఆయన పాటలు పాడుతూ పద్యాలు చెప్తూ రాముడు కథలు చెప్తూ ఆ గోరుమదులు తినిపించడానికి అన్నట్టు ఉంది. నిజంగానే నాకేమనిపిస్తుంది అంటే కేటీఆర్ గారు రోజు నాన్ వెజ్ తింటాడేమో, ఇవాళ పంచమేదో కదా తెలుసా, ఈరోజు నాన్ వెజ్ ఇంట్లో తింటారంటే ఎవరో కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో అయితే ఓన్లీ బిర్యానీ బదులు పప్పాన్నం పెడతారన్నట్టుగా అక్కడ భోజనానికి పిలిచినట్టు ఉంది. నిజంగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందా సార్? ఏమంటారు? దాని మీద మీ అభిప్రాయం నిజంగా జరిగిందంటారా, లేకపోతే ఏంటిది, ఇది కావాలనే తెర మీద తీసుకొచ్చిన ఒక అంశం అంటారు? అలా సినిమా ఒకటి నితిన్ గారి తోటి ఉంటుంది చూడు, ఆడ ఎంపీని కొట్టానంటే నన్ను కొట్టలే అంటాడు చూడు. అలాగా ఆ కొట్టింది వాస్తవం కాదో అబద్ధమో తెలీదు, ఏది తెలియదు, సినిమా మాత్రం మొత్తం నడుస్తుంది. అదే పరిస్థితి. ఓ హీరోయిన్లో 10 మంది వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు అనుకో కేటీఆర్ మీద, లేదంటే ఒక ఇండస్ట్రియలిస్ట్ మమ్మల్ని బెదిరించడం 10 కంప్లైంట్లు ఉన్నాయి, లేదంటే ఒక పొలిటికల్ లీడర్స్ మా పార్టీలోకి రాకపోతే చంపేస్తామని చెప్పారు అనుకో. ఇదే రేవంత్ రెడ్డి గారికి నిజంగా ఇది ఉంటే, ఒకటి బీజేపీ వాడు, ఇంకోటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అలా పంతులను తీసుకెళ్ళి అలా బేరాలు పెట్టారు కదా, గ్యాప్గా ఉందా? దాని మీద కేసు రీఓపెన్ చేసి రీఇన్వెస్టిగేట్ చేయమని దమ్ముంటే చేయమను. బిఎల్ సంతోష్ వీళ్ళందరి కథలు బయటకు వస్తాయి కదా. అంటే ఆ కేసులో శాంక్చుటీ ఉందని ఒప్పుకోవా? అంత కళ్ళ మంది కనబడ్డారు కదా, వీళ్ళకి ఏటరా పైన అక్కడని, అలా పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ వీళ్ళకి ఏటి పైన అడగవచ్చు కదా మనకి. అదే పని రేవంత్ రెడ్డి గారు చేశారు అనుకో ముఖ్యమంత్రి హోదాలో, అది బీజేపీ కూడా ఒక పక్క బీఆర్, వీళ్ళిద్దరి మీద వెంజెంటా పాలిటిక్స్ కమాన్ అని దిగొచ్చు కదా. అదే పక్కెళ్ళి ఆడుకోండి అని దాన్ని వదిలేసి ఇటు ఏటి లేదు, దానికి ఒక్క కంప్లైంట్ లేదు. ఇప్పుడు ఎవరికి విట్నెస్ ఇవ్వడానికి? చాలా మంది నాయకులు మీరు చూసే ఉంటారు సార్, నా ఫోన్ ట్యాపింగ్ అయిందంటే నా ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పేసి బీజేపీ నేను చెప్తాను నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని. అప్పుడు అడగాలి, ఈవుడ్రా నీ ఫోన్ ట్యాప్ చేసేది నీళ్ళతో అడిగితే, నాకు వల్లవాడి శత్రువు ఉన్నాడు, అర్ధరాత్రి కళ్ళ వచ్చింది, ఆ కల్లో అల్లాడు చేసినట్టుగా అనుమానం వచ్చింది అని పెట్టగలని బయటకు వస్తాయి. సార్ నిజంగా చెప్పాలంటే ఫోన్ ట్యాపింగ్ జరగాలి. బండి సంజయ్ ఫోన్ ట్యాప్ చేశారంట. ఆయన ఏ భాష మాట్లాడతారని ఫోన్ అర్థం వద్దా అవుతున్నాడికి? ఆ కిరికిరి భాష నీకేమైనా అర్థం వద్దా? ఫోన్ ట్యాపింగ్ జరగాలంటే నేను అడిగింది దానికి చెప్పకుండా ఏదైనా మాట్లాడబెట్టు నువ్వు. ఇప్పుడు బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ అయిందని ప్రెస్ మీదకి వచ్చి చెప్పాడు. ఆ ఫోన్ ట్యాపింగ్ అయితే ఏ భాష మాట్లాడని అర్థం వద్దా అవుతున్నాడికి? ఆయన మామూలుగా మాడిందే అర్థం కదా వాడికి. ఇంతమంది అనేది ఏంటంటే ఇంతమంది వచ్చారు, మంత్రులు ఎమ్మెల్యేలు చాలా మంది వచ్చారు, నా ఫోన్ ట్యాపింగ్ అయింది, నా ఫోన్ ట్యాపింగ్ అయింది అని చెప్పేసి. సార్ అది తెలుసుకోవాలంటే ఎవరు చెప్తున్నారు? ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలి 2 days ఫోన్. మైక్ ఇస్తే నీకు అడుగు చెప్తున్నారు నా ఫోన్ ట్యాపింగ్ అయింది పెట్టకథలు. వెళ్ళి ఏదైనా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రాయొచ్చు కదా. ఇప్పుడున్న మినిస్టర్లు అందరికీ పెద్ద పెద్ద డిస్కషన్స్ ఉన్నాయి కదా,
నా ఫోన్ ఆ టెన్యూర్లో ఇలా ట్యాప్ అయ్యి దీనివల్ల నాకు ఇంత లాస్ అయిందని అవడానికి కంప్లైంట్ ఇచ్చాడే. అలా జరగాలన్నా కూడా వీళ్ళ ఫోన్లు ఇవ్వాలి కదా సార్. 2 days ఇస్తే గానీ తెలియదు అది ఫోన్ ట్యాపింగ్ అయిందా కదా. ఆ చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోతున్నారు సార్ వీళ్ళందరూ. ఎవరు ఇవ్వాలి ఫోను? ఇప్పుడు వీళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళకి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ అయిందో లేదో ఒక యాప్ ఉంటుంది కదా, యాప్ వీళ్ళ ఫోన్ లో ఉందో లేదో చూసి అప్పుడు కదా సార్ అది ఫోన్ ట్యాపింగ్ అయిందో లేదో తెలిసేది. అది కూడా మర్చిపోయి నాకు తెలిసి నేను కూడా అంతే ఎంతో నాకు వ్యవస్థ మీద గౌరవం ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫోన్ ట్యాప్ అయింది లేదా తెలిసే అంత అంటే పోలీస్ ఇంటెలిజెన్స్ నువ్వు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెప్పి మనందరికీ ఏమైనా సర్క్యులర్ ఇచ్చిందా? లేదు సార్. లేదు స్పెసిఫిక్గా నీకేమైనా లేకపోతే కేసీఆర్కో కేటీఆర్కో లేకపోతే హరీష్ రావుకో లేకపోతే రేవంత్ రెడ్డి గారికి ఎవరికైనా స్పెసిఫికేషన్స్ ఉన్నాయా? లేదు సార్. పోలీస్ వ్యవస్థ, నిఘా వ్యవస్థ, ఇంటెలిజెన్స్ 24 గంటలు రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించడానికి నిఘా వ్యవస్థ ఇలాంటి పనులు చేస్తూనే ఉంటుంది. అండ్ నిఘా వ్యవస్థలో కూడా సిఎస్ ఒక పర్మిషన్ ఇవ్వకపోతే ఫోన్ ట్యాపింగ్ అనేది జరగదు సార్. అప్పుడు సిఎస్ ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా క్వశ్చన్ చేయాలి కదా సార్. ఇప్పుడు మన డీజీపీ గారు కదా అప్పుడు వాళ్ళని చీఫ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ క్వశ్చన్ చేయాలి సార్. వాళ్ళని కూడా క్వశ్చన్ చేయాలి. మరి వాళ్ళని చేయకపోతేనే కదా ఇప్పుడు నేను హరీష్ రావు గారు కేటీఆర్ మారుతుంది అదే కదా. అసలు వాళ్ళ మీద ప్రశ్న శివధర్ రెడ్డి గారిని పిలిచి అడిగితే తెలుస్తుంది. ఎస్ నాకు ఇన్స్ట్రక్షన్స్ సో అండ్ సో మినిస్టర్స్ దగ్గర నుంచి సో అండ్ సో చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి ఉన్నాయని చెప్పారు అనుకో, దట్ ఈస్ టాస్క్ జస్టిఫైడ్. నీ కంట్రోల్లో ప్రాణం ఉండగా పోలీస్ వ్యవస్థ ఐజీ స్థాయిలో పనిచేసిన వాళ్ళు ఫలానా ముఖ్యమంత్రి నన్ను ట్యాప్ చేయమన్నాడని ఎవరు చెప్పరు. హోమ్ సెక్రటరీ కూడా ఉంటారు. వీళ్ళిద్దరు పర్మిషన్ లేని ఫోన్ ట్యాపింగ్ అనేది జరగదు. మరి వీళ్ళిద్దరిని అడగకుండా మిగతా వాళ్ళందరినీ క్వశ్చన్ చేస్తే ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఆన్సర్స్? మరి నీకు టైం వేస్ట్ కావాలంటే ఏం చేయాలి? ఆ ఒకటి తప్ప అన్నది జరుగుతుంది అనుకో, టైం వేస్ట్ కాకుండా ఇంకేమవుతుంది? ఒక పక్క సర్పంచ్ ఎలక్షన్స్ ముందు ఇదే అడవాడి చేస్తేనే కదా 60% గెలిచామని క్లెయిమ్ చేసుకోవడానికి ఒక లక్కీ మస్కట్ ఉపయోగపడింది కదా. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని అంటే ప్రతిసారి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇది ఒకటి చూపెడతారు కానీ ఇందులో ఎంతవరకు అథెంటిక్గా అయింది, ఇది అయింది లీగలో ఇల్లీగలో, మరి అది ఒకవేళ చేసి ఉంటే అది ప్రూవ్ చేయాలి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఇది వీళ్ళది ఉంది కాబట్టి వీళ్ళు కరెక్ట్గా మాట్లాడాలి. లేకుండా ప్రతిసారి ప్రజల్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక పక్క నాకు తెలిసి కోమటి రెడ్డి గారు ఇద్దరు ఒక ప్రశ్న ఉద్దేశిస్తూ మా ఇద్దరు ఫోన్లు ట్యాప్ అయ్యి ఉన్నాయని చెప్పారు. దాని మీద విచారణ ఏది? ఇంతవరకు జరగలేదు. వాళ్ళ కంప్లైంట్లు ఏవి? మరి నిన్న చూస్తే టెండర్ల దాని మీద అంటే ఏదైతే కోమటిరెడ్డి గారి ఇష్యూ ఏదైతే ఉందో దాని మీద సిట్ విచారణ వేస్తా అని చెప్పేసి మాట్లాడారు సార్. ఎవరు వేస్తా ఉన్నారు? మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా సార్ సిట్ విచారణ వేస్తా అని చెప్పేసి. ఎవరి మీద వేయాలి? అప్పుడు వాళ్ళ బామ్మర్ మీద వేయాలి. ఎన్ని అబ్లిగేషన్స్ ఉన్నాయి అయినప్పుడు మాట్లాడదాం. లేరు ఆయన సిట్ విచారణ వేస్తాను స్టేట్మెంట్ ఎక్కడ నేను చూడలే. వీళ్ళు అడుగుతున్నారు సిట్ విచారణ కావాలని. ఆయన చెప్తే ఇట్ ఈస్ డెఫినెట్లీ కమ్ ఫ్రమ్ హార్ష్ మోటివ్. ఆయన అనలేదు, వీళ్ళు అడుగుతున్నారు. కేటీఆర్ హరీష్ రావు గారు అడిగింది సిట్ విచారణ. గమనించి వార్త అదే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న మెస్సీతోనే ఆడిన ఆటలకే కావచ్చు, ఇప్పుడు సింగరేణి టెండర్స్ ఏదైతే ఉందో అది పెద్ద ఇష్యూ అయింది, జర్నలిస్టులు అరెస్టులు అయినాయి. సో ఇవన్నీ కూడా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక నోటీస్ రావడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, తప్పే ఉంది దాంట్లో. ఇప్పుడు ఒక సిఎస్ఆర్ యాక్టివిటీ కానీ లేకపోతే ఒక కంపెనీ స్పాన్సర్ చేయకూడదని ఎక్కడ రూల్ కదా. సేమ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ రెస్పెక్ట్ టు స్టేట్ ఆల్సో. ఇప్పుడు ఈ కార్ రేసింగ్లో కూడా జిహెచ్ఎంసీ తీసుకున్న నిర్ణయం దీనికి ఈ ప్రభుత్వం ఇచ్చే ఆన్సరే వీళ్ళకి తీసుకోవాల్సిన సమాధానం. ఈ కార్ రేసింగ్లో ఇట్స్ అ సింపుల్ లాజిక్. చేత ఇలాంటి కాన్సిక్వెన్సెస్ని అట్రిబ్యూట్ చేసుకుంటూ దాన్ని ఇష్యూస్ చేసుకుంటూ పోతే టైం వేస్ట్ తప్ప ఇంకేమవుద్దు. కిషన్ రెడ్డి గారు ఉనికించాడు కూడా, ఎందుకంటే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కదా. నేనున్నానని ఒకసారి ప్రెజెన్స్ మేక్ సెన్స్ అన్నట్టుగా దీని మీద నోటీస్ ఇచ్చి అసలు విషయానికన్నా ముందు టెండర్లను రద్దు చేసి కొత్త టెండర్లు పిలమను. ఎందుకు పిల్లలు? అప్పుడే డిస్క్రిప్షన్స్ కేంద్ర ప్రభుత్వం విచారణ అడగొచ్చు కదా. తెలంగాణ డిప్యూటీ సీఎం అన్నారు కదా టెండర్లు రద్దు చేయండి. ఆయన ఒకటే టెండర్ రద్దు, నైనా టెండర్ ఒకటే చేయమని, మిగిలిన ఉన్నాయి కదా దానివి తీసుకోమను. చీఫ్ మినిస్టర్ గారి నిర్ణయం, సమిష్టి నిర్ణయం, క్యాబినెట్ నిర్ణయం, టెండర్ రద్దు చేసి కొత్త టెండర్లు పిలుస్తున్నాను చెప్పమనండి. ఎవరు ఉంటారు మీ బామ్మ దగ్గర బెనామీనా ఉంటుంది, ఇంచిండి అయిపోతుంది. ఎందుకు డైరెక్ట్గా దొరికిపోవడం? ఇంత ఇష్యూస్ జరుగుతుంటే రేవంత్ రెడ్డి గారు దావోస్లో ఉన్నారు. దావోస్లో ఉండి కూడా నిఘా వర్గాలతో ఇక్కడ మినిట్ టు మినిట్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది ఇంకా బట్టి విక్రమార్క గారి ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, వాళ్ళవి అన్నీ చూస్తున్నారని చెప్పేసి ఒక వార్త సోషల్ మీడియాలో మరి వైరల్ అవుతుంది సార్. మరి దాన్ని ఎలా చూడాలంటారు? టైం వేస్ట్ కింద చూడండి. కోమటిరెడ్డి బ్రదర్స్కిను నెక్స్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలిసిన తర్వాత వాళ్ళు నాకు తెలిసి ఏదో చిన్న జియో ఫోన్ రోడ్డు మీదకి వెళ్తే ఒకసారి హ్యాపీ సిమ్ కార్డు అని చెప్పి ఎప్పటికప్పుడు మాట్లాడే ఇసిరేస్తూ ఉంటారు వాళ్ళు. నాకు తెలిసి ఆ వెసులుబాటు ఉంటుంది చాలామందికి. ఇంకా పాతకాలంలో కాంతారంలో కత్తెట్టుకుని యుద్ధం చేసేవాళ్ళు లేరు ఇప్పుడు. అంతంత ఫోన్లో ఆవిడ మాట్లాడేసేస్తారమ్మా. ఆ రోజులు పోయాయి ఇప్పుడు. చాలా రోజుల నుంచి ఇదే ఇష్యూ నడుస్తుంది కదా. టైం వేస్ట్, ఇవన్నీ టైం పాస్. ముఖ్యమంత్రి గారు నిఘా లేకుండా ఉండరు. అందులో కాంగ్రెస్లో ఆదమరిస్తే గోతులు తెవ్వేస్తారు. అందులో ఆయనకి తెలుగుదేశం నుంచి అనుభవం ఉంది కదా. రామారావు గారు అమెరికా వెళ్ళేసరికి మరతెట్టేసిన నాదెండ్ల భాస్కర్ లెటర్లో అందరినీ చూశాడు కదా.
రాజకీయాలు అంచేత ఆయన అమెరికా ప్రయాణాలు దావోస్ ప్రయాణాలు ఉన్నప్పుడు ఇక్కడ గోతులు తవ్వేసే వాళ్ళ గురించి ఎలక్ట్ ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా. మరి ఉన్నప్పుడు అన్నీ నువ్వే చెప్తున్నావు. మరి అప్పటి జాతరలో ఉండిపోతే ఆయన ముఖ్యమంత్రిని ఎందుకంటారు? ఎందుకంటే పక్కగా కూర్చొని నుంచి లాగేస్తారన్న భయం అంటారా? ఎవడు భయం అనుకుంటుంది, ఉండకుండా ఎలా ఉంటుంది? అంత నా పార్టీ రీజనల్ పార్టీలోనే ఆయనకి మడతెట్టేశారు రామారావు గారికి ఆదమరిస్తే. గుండె ఆపరేషన్కి వెళ్తేనే కదా నారాయణ భాస్కర్ రావు కలిబడి ఇప్పుడు ఇక్కడ. అవన్నీ చరిత్రలే కదా, మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన చరిత్రలే అవి. కళ్ళముందు జరిగినప్పుడు ఆయన జాగ్రత్త ఆయన పడతాడు పడ్డా. సో మా దావోస్కి వెళ్ళిన తెలంగాణ ముఖ్యమంత్రి గారు అక్కడ సదస్సులో పెట్టుబడులను ఆకర్షించకుండా మిగతా వాళ్ళతోని ముచ్చటించడం ఎట్లా అంటారు సార్? ఇప్పుడు ఎవరి పని వాళ్ళకి తెలుసా? అక్కడికి వెళ్ళిన తర్వాత పని లేనప్పుడు ఏం చేస్తారు? ముచ్చటించుకోకుండా వచ్చేస్తారా? కాసేపు ఆగితే ట్రంప్ వస్తున్నట్టు సాయంత్రం నోరేళ్ళు పెట్టి చూడడానికి కూడా ఉంటారు కదా. అంటే ఇదంతా కూడా ఏంటంటే మేము వెళ్ళినామని ఒక లెక్క చెప్పడానికే తప్ప నిజంగా ఎట్లాంటి పెట్టుబడులు తీసుకురావడానికి కాదంటారు. తెస్తే తేని మంచిదే కదా, తెచ్చినప్పుడు మాడదాం. ఏది కనబడాలి కదా, కనబడుతుంది కదా నీకైనా నాకైనా. అది నేను ఫ్లెక్సీ లీటర్ కదా. ఏది 8 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చామని చెప్పారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రజెంట్కి. ఎన్ని వచ్చే గ్రౌండ్ అయ్యి చూపించి మాట్లాడదాం స్టాటిస్టిక్స్. ఇస్తారు దుద్దులు చంద్రబాబు గారు వస్తారు కదా, ఆయన కూడా దావోస్లో ఉన్నాడు, వస్తాడు, ప్రెస్ మీట్ ఉంటుంది, మాడదాం, అందరం మాడదాం. దాని మీద కరెక్ట్గా స్పందించడానికి వెయిట్ చేస్తున్నారంటారు. మరి ఈయన ఎంత ఘోరంగా చంద్రబాబు గారు చెప్పినంత ఘోరమైన స్టాటిస్టిక్స్ అయితే ఆవిడ చెప్పడు. 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు కాదు, 20 లక్షల కోట్ల ఉద్యోగాలు. ఇలాంటి తూచ్ మాటలు ఉండవు. కొంచెం మంచిగానే మాట్లాడతారు అంటారు. మంచిగా కాదు, అట్లీస్ట్ ఫిగర్స్ బోర్డు మీద పెట్టి. రైట్ సార్. మరి సరే ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులకి నా తరఫు నుంచి విన్నపం ఏంటంటే, సార్ మాకు ఇవన్నీ అర్థమైపోతున్నాయి కాబట్టి నిర్మలా సీతారామన్ గారు లాంగ్వేజ్ అడాప్ట్ చేసుకోండి సార్. ట్రిలియన్లు బిలియన్లు అని మాట్లాడేస్తే ఆవిడకి అర్థం అవుతుంది. అవి సింపుల్ మీకు. రైట్ సార్. సో దావోస్ నుంచి వచ్చాక మరొకసారి ఇద్దరు ముఖ్యమంత్రుల గురించి వాళ్ళు ఏమేమి పెట్టుబడులు తీసుకొచ్చారో ఏంటనేది మళ్ళీ ఒకసారి మనం చర్చిద్దాం. వచ్చారు ఇవాళ పొద్దున్న అంటే ఇప్పుడు ఇంకా మీటింగ్ పెట్టలేదు కదా సార్. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం కథా కమిషన్ మీద మళ్ళీ విశ్లేషిద్దాం. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.